హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. వృద్ధాప్యం కారణంగానూ వ్యాధుల కారణంగానూ ప్రమాదంతోనూ మరణించడం అనేది సహజం. మరణించే వారి అవయవాలు దానం చేసే ఆ వ్యక్తి మరణించిన మరో వ్యక్తి రూపంలో సజీవంగా ఉంటాడు. సాధారణంగా మరణించిన తర్వాత ఎటువంటి అవయవ దానం చేయకుండానే చనిపోయిన వ్యక్తి మృతదేహానికి బంధువులు దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. అవయవ దానంపై చైతన్యం లేక, అవగాహన ఉండక పూర్వపు పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. అవయవ దానంపై స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వం మంచిగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవయవాలు దొరక్క జీవితమంతా జీవక్షవాల్లా ఉండిపోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం దీనికి ఉదాహరణ. 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే రాష్ట్రంలో 4.88 డొనేషన్స్ జరిగాయి. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్ దాన్ ప్రారంభించింది నాటి ప్రభుత్వం. పేద ధనిక భేదం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృధా పోకుండా దానం చేయాలని ప్రభుత్వాలు ప్రజలకు అనేకసార్లు చెప్తూ వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సను కూడా అందిస్తున్నాయి. ఒకరి అవయవ దానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కళ్ళు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం లాంటివి ప్రధానంగా మార్పిడికి ముఖ్యమైనవి. ఒక దాత 8 మంది ప్రాణాలు రక్షించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అవయవాల వైఫల్యం కారణంగా ఏటా 5 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. మరణించిన వారి నుంచి కళ్లను అందులకు అమర్చితే వారు చూపును పొందుతారు. మిగిలిన అవయవాలు బతికుండగానే మార్పిడి చేయాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో లేదా ప్రమాదం జరిగినప్పుడు వ్యక్తి తలకు ఏదైనా బలమైన గాయం అయినప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతుంది. అంటే వారి శరీరంలో అన్ని అవయవాలు యథావిధిగా పనిచేస్తాయి, కానీ వారు పూర్తిగా కోమాలో ఉండిపోతారు. తిరిగి రికవరీ కావడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిలోని ప్రధాన అవయవాలు గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం, కళ్లను దానం చేస్తే వాటి వల్ల ఇతరులకు ప్రాణభిక్ష పెట్టిన వారవుతారు. ఇది మంచి విషయమే కదా. ఇక ఊపిరితిత్తులు గుండెను 6 గంటల్లోపు, కిడ్నీలను 48 గంటల్లోపు, కళ్లను 6 గంటల్లోపు, కాలేయాన్ని 12 గంటల్లోపు వేరే వారికి అమర్చితేనే అవి యథావిధిగా పనిచేస్తాయి. ఏ ఆసుపత్రిలో అయినా బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉన్న వారి అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయాలి అంటే సంబంధిత ఆసుపత్రి నుంచి సమాచారం ఇవ్వాలి. అక్కడి నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి పరిశీలించి గంటల వ్యవధిలోనే కోమాలో ఉన్న వ్యక్తి అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తారు. ముందుగా వారి వద్ద రిజిస్టర్ అయిన వారికి అమర్చుతారు. ఇక మనిషికి మరో జన్మ ఉందో లేదో అన్నది ఎవరికీ తెలియదు. అయితే మరో జన్మ అంటూ ఉంటే అది కేవలం అవయవ దానంతోనే సాధ్యమని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. అందుకే మరణానంతరం కూడా మనం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మన హృదయ స్పందన వారి దేహంలో కొనసాగుతుంది. మన నేత్రాలతో వేరేవారు ప్రపంచాన్ని చూడొచ్చు. అందుకే యువత అపోహలు వీడి అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇంతకీ ఈ అంశంపై మీరేమంటారు? మీ అవయవాలు 8 మందిని కాపాడతాయంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంత మంచి విషయమో కదా. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.